ఇదే రాజమండ్రి విమానాశ్రయానికి 11:30కు వచ్చినాం. మాతో పాటు సి రామచంద్రయ్య గారు, పళ్ళం రాజు గారు, అలానే వట్టి వసంత్ కుమార్ గారు కూడా కలిసి కిర్లంపూడి వెళ్ళాలి. అక్కడ ముద్రగడ పద్మనాభం గారిని పరామర్శించి ఈ కాపుల రిజర్వేషన్ సమస్యకు పరిష్కారం చూపించాలి అనేటువంటి ప్రయత్నంతోనే వస్తే అతి దుర్మార్గంగా మమ్మల్ని 151 కింద ప్రివెంటివ్ అరెస్ట్ చేసి కనీసం మీడియా వాళ్ళని కూడా రానివ్వకుండా దాదాపు గంటన్నర పైన అక్కడ నిర్బంధించినారు. ఇది ప్రభుత్వం యొక్క దుర్మార్గానికి పరాకాష్ట. దీన్ని మేము పూర్తి ఖండిస్తా ఉన్నాం. ప్రభుత్వానికి సమస్య పరిష్కారం మీద చిత్తశుద్ధి కంటే మమ్మల్ని అణిచివేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఏది ఏమైనా ఎన్నికల్లో అన్ని పార్టీలు ఇచ్చినటువంటి వాగ్దానం కాపులను బీసీలకు ఇబ్బంది కలగని రీతిలో రిజర్వేషన్ కల్పించాలి, ఏకాభిప్రాయం. అది సాధించేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. కేవలం కాపుల సమస్య కాదు ఇది ఒక ప్రజాస్వామ్యానికి సంబంధించింది, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించింది. ఈరోజు చిరంజీవి గారు కుడి భుజానికి పెద్ద ఆపరేషన్ చేయించుకొని వచ్చే పరిస్థితి కూడా లేకుండా ఇది రాష్ట్రంలో ఈ అశాంతి ప్రబలకూడదు, దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని అంత రిస్క్ తీసుకొని వస్తే ఇంత అమానుషంగా పోలీసులను రెచ్చగొట్టి ముందు పంపి మమ్మల్ని ఆ విధంగా నిర్బంధించడం అనేది ఇక్కడ మాకు ప్రజలకు ఇప్పుడు గోడ నిర్మాణం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మా మధ్యలో నిర్మాణం చేసేది కాదు, ప్రభుత్వానికి ప్రజలకు మీరే అడ్డుగోడ నిర్మాణం చేసుకుంటున్నారు. జాగ్రత్త. మమ్మల్ని ఇప్పుడైనా పంపండి, ఇప్పుడైనా కిర్లంపూడికి పంపించండి. మేము కిర్లంపూడికి వెళ్ళాలి. కిర్లంపూడికి వెళ్లే వరకు మేము వెనక్కిపోయేటువంటి సమస్య లేదు, వెళ్ళాలి. మేము రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి కూడా చెప్తున్నాం, తెలుగుదేశం ఇచ్చిన 600 హామీలు తుంగలో తొక్కినాయి. అందులో ప్రధానమైనటువంటి హామీల్లో కాపుల బీసీ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఇది సాధించేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. మిత్రులు, ఈరోజు ఈ కాపు ఉద్యమ సారథి ముద్రగడ పద్మనాభం గారిని పరామర్శించి మా సంఘీభావం తెలపడం కోసంగా మేము, మా పిసిసి ప్రెసిడెంట్ రఘువీర్ రెడ్డి గారు, అలాగే అపోజిషన్ లీడర్ సి రామచంద్రయ్య గారు, అలాగే మాజీ మంత్రులు, కేంద్ర మంత్రులు పళ్ళం రాజు గారు, రాష్ట్ర మాజీ మంత్రులు వట్టి వసంత్ గారు, ఇతర పెద్దలు అందరం కలిసి ఈ రోజున చంద్రశేఖరరావు గారు, తోట చంద్రశేఖరరావు గారు, మేమంతా కలిసి ఈ రోజున ప్రత్యేకంగా కిర్లంపూడి వెళ్ళి సామరస్యంగా ఆయనకు వెళ్ళి మా యొక్క మద్దతు, మా సంఘీభావం తెలుపుదామని వెళ్ళాము. నాకు అందుకు వచ్చాము. కానీ నాకు ఇందులో అర్థం కానిది ఏమిటి ఊహించి ఏ అరాచకాలు జరిగిపోతాయని, ఏ గందరగోళం జరిగిపోతాయని ఈ రోజున మమ్మల్ని 151 సెక్షన్ కింద ఎయిర్పోర్ట్ని డిటైన్ చేయటం అంటే ఇది అప్రజాస్వామికం. ఆయన సీఎం గారు ఏం చూసి భయపడి ఈ రకంగా మమ్మల్ని ఈ రకంగా డిటైన్ చేశారు, ఇక్కడ నిర్బంధించారు, అది అర్థం కానీ చాలా అయోమయంగా ఉంది. ఇది మేము ఏం చేస్తాం? ఏ రకం అందరం బాధ్యత గలటువంటి ప్రజాప్రతినిధులమే. మేము అక్కడికి వెళ్ళి సామరస్యంగా వెళ్ళి మా సంఘీభావన తెలుపుదామన్నటువంటి మా యొక్క మమ్మల్ని ఈ సామరస్యంగా పరిష్కారం తీసుకొద్దాము. మేము అటు ప్రభుత్వానికి ఇటు ఉద్యమంగా చేసే పెద్దలకు మధ్యస్థంగా ఉండి ఒక వ్యూహాత్మకమైనటువంటి లేదా ఒక ప్రయోజనాత్మకమైనటువంటి సలహాలు ఇచ్చే రకంగా మేము ఉండే కీలక బాధ్యత వహించే మమ్మల్ని ఈ రకంగా డిటైన్ చేయటం అన్నది ఎంతవరకు సబబు? ఇది మమ్మల్ని అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు సబబు? ఇది ఈ రోజున కేవలం వాళ్ళ తప్పిదాలని కప్పిపుచ్చుకోవడానికి, మా నోళ్లు మూయించడానికి చేసినటువంటి ప్రక్రియగా ఇది అనుకోవచ్చు. మేము ఈ రోజు ఎందుకు భయపడుతున్నారు? మేము వస్తే ఏం జరుగుతుంది? ఏనా సామరస్యంగా శాంతియుతంగానే మేము వెళ్తాం తప్ప మేము రెచ్చగొట్టే వాళ్ళం కాదు, మేము అన్ని రకాలుగా పేటరైపోయే వాళ్ళం కాదు. ఆ రకంగా మేము అలాంటి